అండ్ ఇంకొన్ని వాల్యూమ్ డిపెండెంట్ అండ్ వాల్యూమ్ ఇండిపెండెంట్ టర్మ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి, సో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మెయిన్లీ మనకి ఇక్కడ మొలాలిటీ మనం డిస్కస్ చేసుకున్నాము. నార్మాలిటీ కూడా వస్తుంది ఇక్కడ వాల్యూమ్ డిపెండెంట్లో, అంటే ఇట్స్ లైక్ టెంపరేచర్ డిపెండెంట్లో వాల్యూమ్ ఉన్న టర్మ్స్లో చూసుకుంటే ఇక్కడ మనం దీన్ని మనం ఎలా రాస్తాము అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. గ్రామ్ ఈక్వివాలెంట్ అంటే ఏంటి అంటే n ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ని మనం గ్రామ్ ఈక్వివాలెంట్ అంటాము. సో మనం ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్ని కూడా మనం గెట్ టు నో చేసుకోవాలమ్మా. సో ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, సో ఎన్ ఫ్యాక్టర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ గెయిన్, సమ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయ్యాయి లేదా గెయిన్ అయ్యాయి ఏదైనా తీసుకోవచ్చు తల్లి. ఆర్ ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ని ఇస్తుంది, నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ గివెన్, లేకుంటే ఎన్ని ఓహెచ్ మైనస్ అయాన్స్ని ఇస్తుంది అనేది కూడా చెప్తాము. ఆర్ ఓవరాల్ ఛార్జ్ కూడా తీసుకుంటాము. ఛార్జ్ ఇట్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ మనం తీసుకుంటాము ఇక్కడ. సో ఇక్కడ కూడా వాల్యూమ్ టర్మ్ అనేది ఉంది. సో ఇది ఏంటి, టెంపరేచర్ డిపెండెంట్. అండ్ అట్లనే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం మోల్ ఫ్రాక్షన్ గురించి ఫోకస్ చేసుకోవాలి. మోల్ ఫ్రాక్షన్ అనేది ఏంటి, టెంపరేచర్ ఇండిపెండెంట్, అంటే దీనిలో ఎలాంటి వాల్యూమ్ టర్మ్ అనేది లేదు. సో మోల్ ఫ్రాక్షన్ అనేది మనం ఖైతో రిప్రజెంట్ చేస్తాము, నార్మాలిటీ అనేది క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మోల్ ఫ్రాక్షన్లో మెయిన్లీ మోల్ ఫ్రాక్షన్లో మనకి ఇక్కడ ఫర్ ఇన్ కేస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేది నేను డిటర్మైన్ చేయాలి అంటే హియర్ ఎన్ని మోల్స్ ఉన్నాయి ఏలో డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫర్ ఇన్ కేస్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఆ 2 కాంపోనెంట్స్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ